ముందుగా శ్యామలమ్మ తల్లికి, నా గురువైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి, నా తల్లిదండ్రులకి ఆది ప్రణామాలు తెలియజేసినప్పుడు ఆది ప్రభువులందరికీ ఆది ప్రణామాలు. శ్రీమాత మహాండు అమ్మవారి వైభవం ఈరోజు 59వ శ్లోకం. మను విద్యా చంద్ర విద్యా చంద్రమండల మధ్యగా చారు రూపా చారు హాస చారు చంద్ర కళాధర. మను విద్య, ఈ మను విద్య అంటే ఏంటంటే శ్రీ విద్య. శ్రీ విద్య అంటే అమ్మవారిది, అమ్మవారికి సంబంధించిన జిగ్రమంత్రాలు, దంతపారాయణం, సంస్కృతం ఇవన్నీ కూడా శ్రీ విద్యలోకి వస్తాయి. అయితే ఈ శ్రీ విద్య సాంప్రదాయంలో పంచదశి మంత్రం, పంచదశ మంత్రం, ఆ పంచదశ మంత్రాన్ని ఉపాసన చేసేవారు మహర్షులు, దేవతలు కలిపి ఒక 12 మంది ఉన్నారు. ఆ పంచదశి మంత్రాన్ని ఉపాసన చేసేవారు. ఈ పంచదశి మంత్రం ఏంటంటే 15 వేదాక్షరాలతో ఉంటారు. ఆ పంచదశ మొత్తం 15 అక్షరాలతో ఉన్న మంత్రం. అది గురువుల ద్వారా మనం ఉపాసన చేయాల్సిన మంత్రం. ఇదేంటి శ్రీ విద్య అంతర్గతమైనది, బాహ్యం కాదు, అంతర్గతమైన పంచదశి విద్యని ఇది ఎవరు? మనువు, చంద్రుడు, కుబేరుడు, లోపాముద్ర, మన్మంత, అగస్త్య మహాముని, అగ్ని, సూర్యుడు, ఇంద్రుడు, శివ పరమాత్మ, స్కంద అంటే శివుడు, స్కందుడు, దుర్వాసు. మొత్తం ఈ 12 మంది కూడా ఈ విద్యని ఉపాసన చేసిన వారు వీళ్ళు. ఇందులో మొదటి వాడు మనువు. అందుకే మను విద్య, మనువు ఉపాసన చేసిన మార్గము మను విద్య. ఈ మనువు ఎవరు అని అంటే ఈ మానవ జాతి అంతటికీ మూల పురుషుడు మను. బ్రహ్మ నుంచి ఉద్భవించిన వాడు మను, స్వయంభు మనువు. మనువులు మొత్తం 14 మంది. ఆ 14 మందిలో మొదటి వాడు స్వయంభు మనువు. ఆయన నుంచి ఈ మానవ జాతి అంతా కూడా, ఈ మానవ జాతి మూల పురుషుడు మనువు. ఆ మనువు నుంచి ఉద్భవించిన ఈ లోకమే మానవ లోకం అంట. అయితే ఈ మనువులు 14 మంది ఉంటారు కదా, ప్రతి మనువు పాలించే ఒక టైం కాలాన్ని మన్వంతరం అని అంటారు. మనం ఇప్పుడు 7వ దాంట్లో ఉన్నాం, వైవస్వత మనువులో మనం ఉన్నాం. 14 మంది మనువులు. అది వేరే సబ్జెక్ట్ రాస్తున్నాను, చెప్తాను, అది విడివిడిగా రాస్తున్నాను మనువులు. సో ఆ 14 మంది మనువులు ఇప్పుడు 7వ మనువులో మనం ఉన్నాం. ఈ మన్వంతరం అవ్వదు. అయితే మనువు ఈ హిందూ సమాజం కోసం, మన నైతిక ధార్మిక ఈ నియమాలన్నీ కూడా ధర్మ మార్గంలో మనం నడవడానికి, ఈ ధర్మ మార్గంలో మన మానవులందరినీ నడిపించడానికి ఆయన మనుధర్మ శాస్త్రం అని దాన్ని మనుస్మృతి అని అంటారు. మనువు రాశాడు ఈ జీవుడు ఎలా జీవించాలి, ఎంత ధర్మంగా, నైతిక విలువలేటవన్నీ కలిపి మనుధర్మ శాస్త్రంలో రాశాడు. దాన్ని మనుస్మృతి అని అంటారు. ఈ మను విద్య అంటే ఈ మనువు అమ్మవారికి తనదైన రీతిలో తనదైన పద్ధతిలో అమ్మవారిని ఆయన ఆరాధించాడు. ఆ విద్యనే మను విద్య అని అంటారు. ఈ మను విద్య 2 రకాలు. ఒకటి బాలు విద్య, 2 చంద్ర విద్య. ఈ బాలు విద్య ఏంటంటే ప్రాతకాలం, తెల్లవారి ఉదయాన్ని అమ్మవారిని ఉపాసించడం బాలు విద్య. చంద్ర విద్య అంటే సాయంత్రం అమ్మవారిని ఉపాసించడం చంద్ర విద్య. ఈ మను విద్య స్వరూపం ఎవరంటే జగన్మాత. మను విద్యా స్వరూపుగా జగన్మాత అమ్మవారు లలితాంబిక. రెండోది చంద్ర విద్య, చంద్రునిచే ఉపాసించబడిన విద్య. ఈ 12 మందిలో మొదటి వాడు మనువు అయితే, రెండో వాడు చంద్రుడు ఉపాసన తీసుకున్నవాడు. ఈ చంద్రుడు ఉపాసించిన విద్య చంద్ర విద్య. మనము ఇంతకుముందు శ్లోకంలో చెప్పుకున్నాం, చతుషష్ఠి కళామయి, చెప్పుకున్నాం కదా. చతుషష్ఠి కళామయిలో చంద్రుడి యొక్క కళలు ఉంటాయి. అందులో చెప్పాను 16 కళలు, షోడశోభ కళలు చెప్పుకున్నాం. 16 అంటే చంద్రుడి గమనం ద్వారా ఈ 16 కళలు కూడా తిథులు, పక్షాలు, మాసములు, నక్షత్రాలు, పండుగలు, మొత్తం అన్ని ఋతువులు ఇవన్నీ కూడా అది నిర్ణయించబడతాయి. ఆ కళల ద్వారా మొదలైనవన్నీ కూడా నిర్ణయించబడతాయి. అలా చంద్రుడు అమ్మని ఉపాసించే విద్యని చంద్ర విద్య అని అంటారు. ఇంకా చంద్రుడు దేనికి సంకేతం? శాంతి, చల్లదనం. శాంతికి చల్లదనానికి సంకేతం. అంటే అమ్మని మనం ధ్యానం చేసేటప్పుడు ఆ చంద్రుని వలె మనస్సును అంత శాంతింప చేసుకుంటే
మనం మనస్సుని అమ్మవారి గురించి మనం ఇంకా తెలుసుకోవచ్చు, అమ్మవారి మనం దర్శనము చేసుకోవచ్చు. అది చంద్ర విద్య. అంటే మనం ఎంత మనస్సును అంత ప్రశాంతం చేసుకుంటామో అమ్మవారి దర్శన భాగ్యం మనకంతా దొరుకుతుంది. అమ్మ గురించి ఇంకా మనం బాహ్యంగా చదివి నేర్చుకునే దానికన్నా అంతరంగా నేర్చుకునేది ఎక్కువ ఉంటుంది మనకి. అది చంద్ర విద్య. తర్వాత చంద్రమండల మధ్యగా, చంద్రమండల మధ్య భాగమున మనము ఇప్పుడు మనకి శ్రీచక్రం ఉంది. శ్రీచక్రం మొత్తం 9 ఆవరణాలు ఉంటాయి. 1, 2 మనం చదివేటప్పుడు కక్కమాలు చదివినప్పుడు కూడా 9 అవన్నీ శ్రీచక్రంలో. ఆ 9 ఆవరణలు, ఆ 9 ఆవరణలు ఎలాగా? అగ్ని, సూర్య, చంద్ర 3 పైనున్న 3 మండలాన్ని చంద్రమండలం అంటారు. 3 ఆవరణాలు, పైనున్న 3 ఆవరణాన్ని చంద్రమండలం అని అంటారు. ఆ చంద్రమండలంలో మధ్య బిందు. ఇప్పుడు మనం ఇలాగా చేస్తాం కదా అర్చన, ఎక్కడ చేస్తాం? పైన వేస్తాం. ఆ చంద్రమండల మధ్య, ఆ మధ్య బిందు స్థానం ఉండదు ఇప్పుడు, అది చంద్రమండల మధ్యగా బిందు స్థానంలో అమ్మవారు కొలువై ఉన్నది. ఆ శ్రీచక్రంలోని ఆ పైన ఆ 3 ఆవరణలో ఆ చంద్రమండలం మధ్య భాగంలో బిందు స్థానంలో అమ్మవారు కొలువై ఉన్నది. ఆమె ఎలా ఉన్నది? పరమేశ్వరుడితో, శ్రీచక్రంలో ఆ పరమేశ్వరుడితో ఆమె అక్కడ కొలువై ఉన్నది. ఏంటి? అమృత స్వరూపిణిగా, అమృతాన్ని కురిపించేదిగా ఉంది. ఇప్పుడు మన శరీరం, ఈ శరీరం కూడా మనం చెప్తాం, షట్చక్రాలన్నీ భేదించుకొని సహస్రాలకు వెళ్తే ఈ సహస్రాల చక్రంలోని అమ్మవారు పరమేశ్వరుడితో కూర్చొని అమృతాన్ని కురిపించేదిగా అమ్మవారు ఉంటారు. అమృతాన్ని కురిపించేగా అమ్మవారు ఉంటారు. ఈ సర్వ జగత్తు కూడా చంద్రుడు అగ్నిలచే ఉంటాడు. చంద్రుడు అగ్ని కనుక దీన్ని అగ్ని సోమాత్మకము అని అంటారు. శివ మహాపురాణంలో శివ పరమాత్మ పార్వతీదేవికి స్వయంగా ఇలా అన్నారట, తాను అగ్నిలో అగ్ని యొక్క శిరోభాగంలో నేనుంటాను. శివ పరమాత్మ చెప్పాడు, అగ్ని యొక్క శిరోభాగంలో నేనుంటాను, చంద్రుడి యొక్క శిరోభాగంలో అమ్మవారు లలితాంబిక పార్వతీదేవి ఉంటారు. కాబట్టి శివ సోమాత్మకం అని అంటారు. అంటే ఈ సమస్త విశ్వము కూడా ఆ శివ శక్తులచే ఇద్దరి చేత కూడా రక్షింపబడుతూ ఉన్నది. అగ్నిలో ఉన్నది పరమేశ్వరుడు, అంటే సూర్యుడిలో ఉన్నది పరమేశ్వరుడు, అయితే చంద్రుడిలో ఉన్నది అమ్మవారు. వీళ్ళిద్దరి ద్వారా ఈ విశ్వం అంతా కూడా రక్షింపబడుతూ ఉన్నది. తర్వాత చారు రూప ఇప్పుడు అత్యంత అందమైన, సుందరమైన, మనోహరమైన రూపం కలిగినది అమ్మ. చారు అంటే సుందరం, లావణ్యం, మనోహరం, మనస్సుకి అంటే ఈ హృదయాన్ని ఆకర్షించేది. అందుకే అమ్మవారి రూపం చూడగానే మనం ఆకర్షితులు అవుతాము. ఎంత సౌందర్యం అని చెప్పి అది చారు రూప. ఈ చంద్రమండలం మధ్యలో అమ్మవారు ఎలా ఉంటారు? అమ్మ ఎంతో ప్రశాంతంగా సుందరమైన రూపంతో. ఇప్పుడు బిందు స్థానంలో అమ్మ కూర్చొని ఉంది. ఎలా కూర్చొంది? ఎంత అందమైన రూపంతో, మనోహరంగా, ప్రశాంతంగా, చక్కగా కూర్చొని ఉంది. మనం చంద్రుడిని చూసి అనుకుంటాం కదా, పున్నం చేత చూడగానే ఆహా ఎంత బాగున్నాడు చంద్రుడు మన మనస్సుకి. అమ్మవారి రూపం కూడా చూడగానే ఆహా ఎంత బాగుంది అని మనకి అనిపిస్తుంది. అంత ప్రకాశవంతమైన, ప్రశాంతమైన వదనంతో అమ్మ ఉంటుంది. అమ్మ ఎక్కడ ఉంది? చంద్రమండలం మధ్యలో. ముందు దాంట్లో చెప్పుకున్నాం కదా, చంద్రమండలం మధ్యలో బిందు స్థానంలో కూర్చొని ఉంది. అమ్మ అత్యంత ప్రశాంతంగా, సుందరంగా, మనోహరమైన రూపంతో ఉన్నది. కాబట్టి చంద్రమండల మధ్యగా చారు రూప, సుందరమైన రూపంలో కూర్చొని ఉన్నది. అంటే శ్రీచక్రం బిందు స్థానంలోనే ఆ చంద్రమండలం మధ్యంగా అమ్మవారు సుందరమైన రూపంతో కూర్చొని ఉన్నారు. తర్వాత చారుహాస, చిన్న మందహాస, చిన్న చిరునవ్వు, అందమైన చిరునవ్వు. అంటే అంత అందమైన రూపంతో చిన్న చిరునవ్వు కురిపిస్తూ అమ్మవారు ఆ చంద్రమండలం మధ్యలో కూర్చొని ఉన్నారు. ఎంతో మనోహరమైన రూపము కలిగిన అమ్మ, ఎంతో అందమైన నవ్వుతో, చిన్నది నవ్వు అంటే చిన్న చిరునవ్వు ఉంటుంది. ఆ చిరునవ్వుతో అమ్మ చూస్తూ ఉంటుంది. అమ్మ నవ్వు ఎంత మన మనస్సులని ఆకర్షితులు చేస్తుందంటే అమ్మవారి చిరునవ్వు కదా. ఆ నవ్వు ఎలా ఉంటుందంటే కరుణ,
కరుణతో కూడి ఉంటుంది, ముఖంలో ప్రశాంతత ఉంటుంది, హృదయంలో ప్రేమ కలిగి ఉంటుంది. అవన్నీ కూడా చిరునవ్వు, అమ్మవారి రూపాన్ని చూడగానే, ఆ చిన్న చిరునవ్వుతో ఉన్న రూపాన్ని చూడగానే ఇవన్నీ మనకి వ్యక్తమైపోతాయి అట. ఆ కరుణ కనబడుతుంది, మన పట్ల ప్రేమ కనబడుతుంది, ఎంతో ప్రశాంతంగా ఉన్నట్టు ఆ రూపం చూస్తుంటే మనకి అమ్మవారు కనబడుతూ ఉంటారు. ఇంకా నవ్వులో ప్రేమ, భరోసా, నేనున్నాను అనే ఒక భరోసా, ఆశీర్వాదం. వేరేగా తల్లి వచ్చి మనకు చెప్పక్కర్లేదు, ఆ రూపాన్ని మనం చూసి అమ్మ అంటే చాలు, ఆ రూపంలో మనకి ఇవన్నీ ప్రేమ కనబడుతుంది, భరోసా కనబడుతుంది, ఆశీర్వాదం, ఆప్యాయత కనబడుతుంది. అన్నీ కూడా ఆ రూపంలోని, ఆ చిన్న చిరునవ్వులోని అవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ అమ్మ మనకి చెప్పనవసరం లేదు, అవన్నీ చూస్తేనే మనకి తెలుస్తాయి. అమ్మవారి తేజస్సు ఎలా ఉంటుందంటే సూర్యునిలా ప్రకాశవంతంగా, ఈ అజ్ఞాన అంధకారాన్ని అంతా పారద్రోలేగా అమ్మవారి తేజస్సు ఉంటే, ఆమె సాన్నిధ్యం, ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు ఎలా ఉంటుందంటే చంద్రుని దగ్గర వెన్నెల వలె మనకి ఆ సాన్నిధ్యం దొరుకుతుంది. అమ్మ రూపం చూస్తే తేజస్సు సూర్యులాగా, అమ్మ సాన్నిధ్యం మనకి చంద్రుడిలాగా ప్రకాశంగా, అంటే ప్రశాంతంగా మన దగ్గరికి తీసుకున్నంతగా అమ్మవారి సాన్నిధ్యం ఉంటుంది. అలాగా అమ్మవారి చిరునవ్వు, ఆ వదనం, మరి ఎంత వర్ణించినా మనకు మాటలు చాలా వర్ణించడానికి, కబురు కూడా కొత్త వాళ్ళు పుట్టుకొచ్చినా కూడా ఇంకా చాలా, అంత సౌందర్యమైన రూపం అమ్మదే. తర్వాత చారు చంద్ర కళాధర అంటే అందమైన చంద్రకళని కిరీటముగా అలంకారంగా ధరించినది అని అర్థం. అమ్మ తన కిరీట అలంకరణలో ఎంతో అందమైన మనోహరమైన చంద్రకళని ధరించింది. చంద్రకళ అనేది మనం శుక్లపక్షం నుంచి పెరుగుతూ కృష్ణపక్షం నుంచి వచ్చేసరికి అది క్షీణిస్తుంది. అది మనకి క్షీణించినప్పుడు ఈ శుక్ల కృష్ణ పక్షాలు మధ్యలో ఎటువంటి మార్పు లేకుండా ఉన్నది అష్టమి రోజు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం అష్టమి రోజు చంద్రుని యొక్క కళ చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. ఆ అష్టమి నాటి ఆ చంద్రకళని అమ్మవారు ఆ రోజు అర్ధచంద్రాకారంలో ఉంటాడట చంద్రుడు. ఆ రోజు ఆ అర్ధచంద్రాకారంలోని ఎంతో ప్రకాశవంతంగా ఉన్న దాన్ని తీసి అమ్మవారు ఈ కిరీటం పైన ధరించారు. దాన్ని అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల స్థోభిత. మనం ఇంతకుముందు చెప్పుకున్న అష్టమి నాటి చంద్రుడు వలె ప్రకాశించే నుదురు భాగం ఉన్నది ఆ శ్లోకంలో చెప్పుకున్నాం. అమ్మవారి నుదురు భాగం అలాంటిది. అష్టమి చంద్రుడు నాటి చంద్రుడు ఎలా అలాంటి ప్రకాశవంతమైన నుదురికి ఆ చంద్రకళని ఇక్కడ ధరించింది. దాని శంకరాచార్యుల వారు సౌందర్యలాగ్లో ఆయన చెప్పారు. ఈ చంద్ర ప్రకాశితంగా ఉన్న నుదురు, ఆ చంద్రకళ పరిపూర్ణమైన చంద్రుడిగా అమ్మవారి ముఖం ప్రకాశిస్తూ ఉంటుంది అని మన శంకరాచార్యుల వారు చెప్పారు. అంటే ఎంత సౌందర్యమైన రూపం చూడ, అంత ప్రకాశవంతంగా ఆ తల్లి ఉంటుంది. అలాంటి చంద్రకళని ఆమె కిరీటంగా ధరించినది అని అర్థం. తర్వాత 60వ శ్లోకము చరాచర జగన్నాథ చక్రరాజ నికేతన పార్వతీ పద్మనయన పద్మరాగ సమప్రభ. ఈ చరాచర జగన్నాథ, చరాచర జగం అంటే కదిలేవి కదలనివి రెండు. ఈ జగత్తంతా కూడా ఉన్నది, కదిలినవి ఉన్నాయి, కదలలేని వస్తువులు ఉన్నాయి. అన్నిటికీ అధినాయకురాలు అమ్మ. ఈ జగత్ అంతటికీ తనే అధినాయకురాలని అర్థము. జాయతే గచ్చతి ఇది జగత్ అంటే ఈ జగత్ అంతా కూడా చరము అచరము. చరము అంటే కదిలేవు. ఈ కదిలే వాళ్ళు ఎవరు? మనుష్యులు, పక్షులు, జంతువులు, సోకులు, ఎగిరే ఉంటాయి, ఇదే ఉంటాయి, పాడే ప్రతిదీ కదిలేవన్నీ కూడా చరములు. అచరములు ఏంటంటే కదలిక లేనిది, జడత్వం లేనిది. అవేంటి? పర్వతాలు, పెద్ద పెద్ద రాళ్ళు, వృక్షాలు అక్కడ మాత్రమే ఉండి కదలిక జరుగుతుంది. ఒక చోట నుంచి ఒక చోటకి అక్కడ మాత్రమే ఉంది. వీటిని అచరములు అని అంటారు. అయితే రెండిట్లో ఉన్న జగత్ అంతా కూడా ఆమె. వీటన్నిటికీ కూడా అధినాయకురాలు ఆమె. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే సముద్రం ఉన్నది. సముద్రంలోంచి కొన్ని వేల అలలు పుడతాయి, అన్నీ ముందుకు వస్తాయి. అయితే సముద్రం వేరు అల వేరు అంటే కాదు. అలా ఒడ్డుకు వస్తుంది, మళ్ళీ సముద్రంలోనే కలిసిపోతుంది, కానీ దానికి పేరు అలా.
ఒక వేరు విడదు. ఎక్కడి నుంచి వచ్చింది? సముద్రంలో నుంచే వచ్చింది. వేరు చేయడం. అలాగే జగత్ అంతా కూడా ఈ కదిలేని కథలు ఎక్కడి నుంచి వచ్చాయి? అమ్మలో నుంచి వచ్చాయి, ఆ శివుడిలోంచి వచ్చాయి. మళ్ళీ అమ్మాయికి ఎన్నోసార్లు చెప్పారు, ఇద్దరు ఒకటే, శివ శక్తి రెండు ఒకటే, వేరు కాదు. వాళ్ళ నుంచే వచ్చింది ఇదంతా కూడా. ఈ జగత్ అంతా కూడా పేర్లే అంతే. మనిషి, పక్షి, జంతువు, చేప, సూక్ష్మజీవులు, ఇవన్నీ పేర్లు. అది రాయి, అది పర్వతం, అన్ని పేర్లు ఎక్కడి నుంచి వచ్చాయంటే అంతా చైతన్యం నుంచి వచ్చింది. అలా ఎలా అయితే వచ్చి మళ్ళీ సముద్రంలో కలిసిపోతుందో ఈ జీవుడు కూడా ఎలా బయటకు వచ్చాడో అలాగే మళ్ళీ ఆ పరమాత్మలో కలిసిపోతాడు. పేర్లు వేరు అంతే. అదే ఎగ్జాంపుల్. అందుకే కదిలిన వాటికి, కదలన వాటికి అన్నిటికీ కూడా అమ్మే అధినాయకురాలు. ఈ రెండు ఉన్నా సరే, అలాగే ఈ సృష్టిలో కదిలేవి కదలని రెండు ఉన్నా సరే లోపల ఉన్న చైతన్య శక్తి ఒకటి. నేను అందుకే చెప్తాను, కదలకుండా ఉన్నది వాటికి ఏం లేదు. ఆ కదలని దాటిలో కూడా చైతన్య శక్తి ఉంది. ఎందుకంటే మనం ఈ జీవుడు ఫస్ట్ పరమేశ్వరుడు నుంచి బయటికి వచ్చినప్పుడు ఆత్మ ఫస్ట్ ఖనిజాలు, రాళ్ళు కిందే మనం ఫస్ట్ ఉంటాం. ఆ పర్వతాల మీద రాళ్ళు, డైమండ్స్ అవి ఉంటాయి కదా, రత్న, అన్ని జన్మలు అవి అయిపోతాయి. అందులో కూడా చైతన్యం ఉంటుంది. అవి కథలు అంతే. ఆ జన్మలు అయిపోయిన తర్వాత జీవుడు కోరుకుంటాడట, నాకు కదిలే జన్మ కావాలి అంటే వృక్షం అక్కడ అక్కడే నిల్చొని ఇలాగా ఊగుతూ ఉంటుంది. అదే కొన్ని జన్మలు ఎత్తేస్తాం. అది అయిపోయిన తర్వాత కూడా అడుగుతాం, ఇంకా కదిలేవి కాదు నాకు, ఇంకా కదిలేవి కాదు. 4 పళ్ళు, జంతువులు, జంతు జన్మలు, ఎగిరేవి, ఆకాశంలో ఎగిరేవి, నీటిలో ఇదేవి, పాకిరేవి, 4 కథన చెప్పాను ఒక్కడి కథ. ఇలా 84 లక్షల జీవరాశులు అయిపోయిన తర్వాత అప్పుడు మానవుడు ఇక్కడికి వస్తాం. అవన్నీ ఎత్తేసారు. అందుకే ఈ జగత్ అంతా ఎవరంటే వాళ్ళే. మళ్ళీ మనం ఆ రాయి చూసి దానికి నాకే అది మనలాగే మనం ముందుకు వచ్చాం. అది ఇప్పుడు జన్మ తీసుకుంది. మనం ఇంత ముందుకి వచ్చాం అంతే. అది ఒకటి. దానికి నీకు నాకు అందరికీ తల్లిదండ్రులు ఎవరంటే శక్తి, శివ, పార్వతి పరమేశ్వరులే మన తల్లి తండ్రులు. ఈ చరాచర జగన్నాథ, నాద అంటే ఆధారము. ఈ కనిపించే ప్రతి రూపానికి, అంటే ఇప్పుడు ఈ ప్రతి రూపం కూడా మారిపోద్ది. ఇది ఏది శాశ్వతంగా ఉండదు. మనతో ఎవ్వరు శాశ్వతం కాదు. ఇవన్నీ కూడా నశించేవి, ఈ మార్పు చెందేవి. కానీ ఈ మార్పుకి అమ్మాయి ఎలా ఉంటుంది? సాక్షిగా ఉంటుంది, ఆధారంగా ఉంటుంది, నియంతగా నిలుస్తుంది. మన సృష్టి, మన పరమేశ్వరుడు చెప్పారు, ప్రళయం వచ్చి వెళ్ళిపోయేటప్పుడు కూడా అమ్మవారి సాక్షిగా కూర్చొని ఉంటారు. చూసి ఈ ఆమె ఆధారపోతుంది. దీనంతటికీ కూడా ఆమె అలా సాక్షిగా చూస్తూ ఉంటాయి. ఇవన్నీ మార్పు చెందేవే. ఈ మార్పు చెందేవన్నీ కూడా ఆమె చూస్తూ వాటికి ఆధారభూతంగా అమ్మ ఉంటుంది. ఇలా కదిలేని జగత్ అంతటిని పాలించేది అంతటా ఆ చైతన్య శక్తే. ఈ జగత్ అంతా ఆధారం ఎవరు? అమ్మే, తానే. తానకు మించినది ఇంకొకటి లేదు. అమ్మని మించింది ఇంకోటి లేదు. ఎందుకంటే శక్తి లేకపోతే ఏమీ చెయ్యలేము. శివం ఉంది, చైతన్యం ఉంది, కానీ శక్తి లేకపోతే నువ్వు నడవలేవు, మాట్లాడలేవు, చూడలేవు, ఏమి చేయలేవు. నీ కంటి చూపు కావాలా, శక్తి ఉండాలి. నువ్వు మాట్లాడాలా, శక్తి ఉండాలి. నువ్వు నడవాలా, శక్తి ఉండాలి. ఈ చెయ్యి ఎత్తాలా, శక్తి ఉండాలి. కాలు ఎత్తాలా, శక్తి ఉండాలి. అది లేకపోతే ఇది జీవక్షమం. చైతన్యం ఉంది కానీ కూర్చుంది. ఆ చైతన్యానికి పక్కన శక్తి ఉంటేనే ఇది పరిపూర్ణం అవుతుంది. అప్పుడే నువ్వు ఈ శక్తే ఇదన్నిటికీ కూడా ఆధారం. అంతటా శివం ఉంది. ఆ శివానికి శక్తి కలిస్తేనే ఇదంతా కూడా నడుస్తుంది. సకల సృష్టి కూడా నడుస్తుంది. అందుకే అమ్మవారిని చరాచర జగన్నాథ అని అన్నారు. ఆవిడే అధినాయకురాలు అంతటికీ కూడా. తరువాత చక్రరాజ నికేతన అంటే యంత్రరాజమైన శ్రీచక్రమును నివాస స్థానముగా చేసుకున్నది. యంత్రాలన్నిటికీ రాజు శ్రీచక్రం. అలాంటి శ్రీచక్రాన్ని ఆమె నివాస స్థానంగా చేసుకున్నది. చక్రరాజు అంటే శ్రీచక్రము, నికేతన అంటే నివాసం. అంటే శ్రీచక్రంలో నివసించేది అమ్మ. మనం మిగతా పరదేవతలన్నిటికీ ఎన్నో యంత్రాలు, అమ్మవారికి ఒక్కొక్క యంత్రం ఉంటుంది. కానీ అన్ని యంత్రాలకి అది అంటే అది పెద్దది, ప్రాముఖ్యమైనది. అది కూడా శ్రీచక్రం.
శ్రీచక్రమే అన్నిటికీ రాజు అని అర్థం. ఈ బిందు స్థానంలో అమ్మవారు కూర్చుంటారు. దాకా మనం చెప్పుకున్నాం కదా, చంద్రమణి బిందు స్థానంలో అమ్మవారు పరమేశ్వరుడితో కొలువై ఉంటుంది. ఈ శ్రీచక్రంలో ఈ జగత్తులో ఏ వస్తువు స్థిరంగా ఉండదు. ఆ శ్రీచక్రంలో ఈ జగత్తులో ఏ వస్తువు స్థిరంగా లేదు. సాధారణంగా చక్రము అంటే ఏది? చలనము, కదలిక, తిరిగేది చక్రం. నిరంతర గతి అనాథ అంటే సూర్యుని చుట్టూ ఈ గ్రహాలన్నీ తమ కక్షలలో నిరంతరం పరిభ్రమిస్తూనే ఉంటాయి. అలాగే ఈ విశాల విశ్వంలోని అసంఖ్యాకమైన నక్షత్రాలు ఉన్నాయి. నక్షత్ర మండలాలు, గ్యాలక్సీలు అణువు నుండి బ్రహ్మాండం వరకు, అణువు నుండి ఈ బ్రహ్మాండం వరకు నిరంతరం కదులుతూనే ఉంటాయి. అన్నీ కూడా నిరంతరం కదులుతూనే ఉంటాయి. ఆ అనంతమైన విశ్వచలమే జగత్ చక్రము. చక్రం అంటే కదిలేదు. ఆ జగత్ చక్రం అనంతమైన విశ్వం యొక్క జగత్ చక్రము అమ్మ. జగత్ చక్రానికి ఆధారమైనది ఎవరంటే అమ్మ. దాన్ని నియంత్రించేది అంటే ఈ విశ్వ వ్యవస్థనంతటి కూడా కేంద్ర స్థానం అయ్యి అమ్మవారు ఈ పరాశక్తి లలితాదేవి అమ్మ. అందుకే చక్రరాజ నికేతన అని అమ్మవారు అన్నారు. వీటన్నిటికీ ఆధారం ఈ చక్రాలన్నీ తిరుగుతాయి. ఇవంతా విశ్వం కూడా ప్రతిదీ కూడా తిరుగుతూనే ఉంటుంది చక్రంలాగా. దాని అంతటికీ ఆధారమైనది అమ్మ. దాన్ని నియంత్రించేది అమ్మ. అందుకే ఆమెని చక్రరాజ నికేతన అని అన్నారు. తరువాత పార్వతి. పార్వతి అంటే ఎవరు? పర్వతరాజ పుత్రిక. పర్వతరాజ పుత్రిక అయింది పార్వతి అని. పర్వతరాజు ఎవరు? హిమవంతుడు. హిమవంతుడి యొక్క కుమార్తె పార్వతి. పర్వతము అంటే ఇక్కడ నిర్మలమైనది. ఎక్కడ? హిమాలయ పర్వతాలు చాలా నిర్మలమైనవి, స్థిరమైనవి, ప్రశాంతమైనవి. ఎందుకు అక్కడ తపస్సుకి వెళ్ళిపోతారంటే అక్కడికి మించిన ప్రశాంతమైన చోటు ఇంకోటి ఉండదు. అంత ప్రశాంతమైన స్వరూపం కలలేదు హిమవంతుడు. అలాంటి హిమ పర్వతానికి అమ్మవారు జరుగుతాయి. హిమవంతుడికి తపస్సు చేస్తే అమ్మవారు అనుగ్రహించి వారికి కుమార్తెగా పుట్టింది. అయితే అమ్మవారి జన్మ ఎందుకు తీసుకున్నారు? మనకు తెలుసు. తారకాసుడి సంహారం జరగాలి. తారకాసుడు కోరుకుంటాడు పార్వతీదేవికి శివ పరమాత్మకి పుట్టిన కార్తికేయుడు కుమారస్వామి వల్లనే తనకి మరణం ఉంటుంది. కాబట్టి అమ్మవారి హిమవంతుని కుమార్తెగా పుట్టి తపస్సు చేసి పరమేశ్వరుడు పొంది కుమారస్వామికి జన్మని ఇస్తుంది అమ్మ. అయితే ఇక్కడ చరాచర జగన్నాథ చక్రరాజ నికేతన పర్వత. ఆ పక్కనే పార్వతి అని ఎందుకు పెట్టారు అని అంటే, పార్వతి అంటే పర్వతరాజు చెప్తాను. పర్వతం అంటే చెప్తున్న స్థిరత్వం, దృఢత్వం, ఉన్నతమైనదని తెలుసుకోండి. అంటే స్థిరమైన, దృఢమైన, అచంచలమైన, నిర్మలమైన చిత్తంతో ప్రకాశించే చైతన్యం నుంచి వచ్చినది అమ్మ. అందుకే హిమవంతుడిని ఎంచుకుంటాం. ఎవరు? దృఢమైన, స్థిరమైన, ఉన్నతమైన అతను. అలాంటి చైతన్యం నుంచి ఉద్భవించినది అమ్మ. కింద చెప్పాం కదా, కదిలేక అన్నిటికీ ఆధారమైన అమ్మ. ఆ స్థిరత్వం, దృఢత్వం ఇవన్నీ ఎక్కడి నుంచి? ఆ పర్వతరాజు అయిన ఆ హిమవంతుడు ఆ చైతన్యం నుంచి అమ్మవారి వారిని కూడా. అందుకే ఆమె పార్వతి అయింది. అందుకే వెలువడిన సత్య పార్వతి. అందుకే ఈ నామాన్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. అమ్మకి స్థిరత్వం, దృఢత్వం, ఉన్నతమైనది అమ్మ. మానవ శరీరంలోని ఈ వెన్నుముక, మనకి వెన్నుముక లేకపోతే మరి మనం ఇలా కూర్చొని ఏముండదు, మంచం మీద ఉండాల్సింది. ఆ శరీరానికి ప్రధానమైన ఆధారం ఎలాగో దాన్ని పర్వతం. మన శరీరానికి వచ్చేసరికి అదే పర్వతం. అది దృఢమైనది, స్థిరమైనది. అది ఉండాలి. అది ఉంటేనే మనం పనిచేస్తాము. అది ఎలాగా? ఈ మూలాధారం నుంచి సహస్రాలకు షట్చక్రాలన్నీ కూడా లోపల విరాజిల్లుతూ అక్కడ అవి ఉంటాయి. ఆ విరాజిల్లుతున్న షట్చక్రాల్లో అమ్మవారు కుండలిని రూపంలో ఉంటాయి. సో ఇదే పర్వతం అయితే హిమవంతుని పర్వతము అదైతే దాని లోపల షట్చక్రాల రూపంలో విరాజితూ కుండలిని రూపంలో అమ్మవారు ఉంటారు. మన శరీరానికి వచ్చేసరికి ఇది ఎగ్జాంపుల్ చెప్తాం. అమ్మవారు కుండలిని రూపంలో మన లోపల ఉంటాడు. అక్కడ ఈ శరీరంలో శివుడు ఎలా ఉంటాడు? నిర్గుణ స్థితిలో ఉంటాడు.
నిర్గుణ స్థితిలో శివ పరమాత్మ ఇక్కడ ఉంటాడు. ఈ జగన్మాత యొక్క ఆ చైతన్య ప్రకాశ శక్తి అమ్మ, ఆ చైతన్యం యొక్క ఆ ప్రకాశ శక్తి అమ్మ. ఈ కుండలిని శక్తి నేను చెప్పే షట్చక్రాలు బ్యాలెన్స్ చేసుకొని ఇక్కడికి వెళ్తే సహస్రారంలోకి, అది నిర్గుణ స్థితి. ఆ స్థితికి ఎవరైతే చేరుకుంటారో వాడికి జన్మ మరి ఉండదు. కాబట్టి ఈ చైతన్యం శక్తి ఎలా అయితే విశ్వం అంతా వ్యాపించి ఉన్నదో ఈ జీవుడు లోపల కూడా వాళ్ళిద్దరూ అలాగే ఉన్నారు. చైతన్యం ఉంది, శక్తి మనం సాధన చేసి ఇక్కడికి తీసుకొని వెళ్ళాలి. ఆ చైతన్య శక్తి అమ్మ. ఆవిడ ఎలాగా దృఢంగా స్థిరత్వంగా ఎంతో ఉన్నతమైనగా ఉన్న ఈ వెన్నుముక ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న షట్చక్రాలు కుండలిని రూపంలో అమ్మవారి శక్తి కొడుకై ఉన్నది. అలా నిశ్చల మనసుతో మనము ఆత్మని ఎప్పుడైతే అది ఎలా ఉంటుందో ఆత్మని మనం ప్రకాశవంతమైన ఆ నిశ్చలమైన మనసు ఆత్మని వెలిగించగలిగితే ఆ జగన్మాత పార్వతి మనకి అమ్మ దర్శన భాగ్యం అవుతుంది. ఎన్నోసార్లు చెప్పాలి, ఎప్పుడైతే సాధన చేస్తూ ఉంటామో అమ్మ విగ్రహం దొరుకుతుంది, అమ్మని చూడొచ్చు. ఎంత చక్కగా చూడొచ్చు అంటే అంత చక్కగా చూడొచ్చు. ఇలా చూస్తేనే ఇంత అందంగా ఉందమ్మ. స్వయంగా చూస్తే, ధ్యానంలో చూస్తే ఎంత సుందరమైన రూపం తెలుసా అండి అమ్మవారు. చూస్తే అసలు మళ్ళీ 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 ఇంకా ధ్యానంలో కూర్చుంటే ఇంకా చూస్తే బాగుంది, ఇంకా చూస్తే బాగుంది, అమ్మ ఉంటే బాగుంది మాట్లాడి అది సాధన చేస్తున్న వాళ్ళకి అనుభూతి వస్తుంది. అందుకే సాధకులు ఎప్పుడైనా చూడండి అమ్మవారి ఉపాసన తీసుకొని చేసిన సాధకులు ఎక్కువ సాధన ఉంటే ఎందుకు నిరంతరం ఆమెతో ఉండొచ్చు. తల్లిగా ఉండడం అంటే చిన్న విషయం కాదు కదా. నిరంతరం ఆమెతో వాళ్ళు ఉండొచ్చు, ఆమెతో ఉండడానికి ప్రయత్నం చేస్తారు. తర్వాత పద్మనయన చెప్పాను కదా, అంతా అమ్మవారి యొక్క వైభవంలో ఉంటుంది. ఇప్పుడు పద్మనయన. పద్మనయన అంటే పద్మం వంటి నేత్రములు కలది, కన్నులు. పద్మం వంటి కన్నులు కలది. పద్మం అంటే ఏంటి? కమలం. కమలం. ఈ కమలం వలె కోమలమైన నిర్మలమైన విశాలమైన కరుణతో నిండిన నేత్రములు కలది అమ్మ. ఎందుకు అమ్మవారి పళ్ళు కమలంతోనే పోల్చారు? ఇంకా ఎన్నో రకాల పుష్పాలు ఉన్నాయి కదా. కానీ కమలానికి అంటే నేత్రానికి పోలిగేదంటే మనందరికీ కూడా పళ్ళు ఉన్నాయి. మనందరికీ కూడా పళ్ళు. ఆ కళ్ళతో మనం ఈ ప్రకృతిని, ఈ ప్రపంచాన్ని అంతా కూడా చూడదు. ఇదే ప్రపంచాన్ని మనం ఇదే ప్రకృతిని చీకట్లో చూడలేం. చీకట్లో మనం దీన్ని చూడలేం, వెలుగులోనే మనం చూడలేం. ఈ చీకట్లో ఇది ప్రపంచాన్ని ఎలా చూడలేమో అలాగే పద్మం కూడా సూర్యకాంతిలోనే పద్మం వికసిస్తుంది. చీకటి పడిన తర్వాత పద్మం ముడుచుకుపోతుంది, వెలుతురులోనే పద్మం వికసిస్తుంది. అలా అమ్మవారి కన్నులు కుడివైపు సూర్యుడు, ఎడమవైపు చంద్రుడు. దాన్నే ఈ పద్మాలు రెండు కలిపి ఎలా ఉంటాయంటే తెలుగు ఎరుగు. రెండు రకాలుగా పద్మాలు ఉంటాయి. ఎరుగు పద్మాలు, తెల్లవి రెండు ఉంటాయి. ఈ విధంగా ఉండడం వలన అవి మళ్ళీ ఎలా ఉంటాయో కమలం చూస్తే కోమలమైనవి. ఎంత కోమలంగా ఉంటాయంటే మెత్తగా ఉంటుంది. ఎంత బాగున్నాయి అనిపిస్తుంది. పద్మాలు చూడగానే ఎంత బాగున్నాయో అనిపిస్తుంది. దాని యొక్క కోమల, దాని యొక్క అందము అవి ఎలా ఉంటాయి మనకి చూడడానికి మనసుకి. అది చూడగానే పద్మం పట్టుకొని ఎంత బాగుంది, అంత కోమలమైనది. కాబట్టి అమ్మవారి కన్నుల్ని పద్మంతో పోల్చారు. కన్నుల్ని పద్మంతో పోల్చారు. నిజం చెప్పాలంటే అంతకన్నా అందంగా ఉంటాయి అవి. పద్మాన్ని మించి, అంటే పద్మమే హైయెస్ట్ అనేది. అమ్మవారి కన్నులు పద్మానికి మించి ఇంకా అందంగా ఉంటాయి. ఆ పద్మనయనాలతో అమ్మవారి సకల జీవులని, సమస్త విశ్వాన్ని కూడా ఎలా చూస్తుంది, ఎంతో కరుణతో మనల్ని చూస్తుంది. అంత నయనాలతో వీక్షిస్తుంది. ప్రేమ కరుణ కురిపిస్తూ చూస్తుంది. ఆ చూపు మనకి ఎలా ఉంటుందంటే ఒక సూర్యుని తేజస్సు మన మీద పడుతున్నంతగా అనిపిస్తుంది అట. ఆ చంద్రుని కాంతిలా శీతలంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే అమ్మవారి చూపు సూర్యుడు, చంద్రుడు, ఆ తేజస్సు ఉంటుంది. రెండు ఆ చల్లని యొక్క అప్రశాంతమైనది కూడా మనకి
కనిపిస్తూ ఉంటుంది. ఆ రెండు నేత్రాలు కలిపి జగత్తులో శక్తి, శాంతి, తేజస్సు, కరుణ, అజ్ఞానం నుండి జ్ఞాన మార్గాన్ని మనకి చూపిస్తాయి అమ్మవారి నేత్రాలు. ఆ కళ్ళలోని ప్రేమ, కరుణ, శాంతి, శక్తి, తేజస్సు అన్నీ కూడా అమ్మవారి నేత్రంలోని ఉన్నాయి. అవి మనకి ఎలాగ మనశ్శాంతిని కలిగిస్తాయి. ఆ నయనాలు అలా చూస్తూ ఉంటే మన మనస్సులో ప్రశాంతత వస్తుంది. కనుకనే అమ్మని పద్మ నయన అని అన్నారు. తర్వాత పద్మరాగ సమప్రభ. ఈ పద్మరాగం అనేది ఉంటుంది. ఆ పద్మరాగం అనే మణికి ఆ కాంతికి సమానమైన శరీర కాంతి కలిగినది. అమ్మవారి శరీర కాంతి అలా ఉంటుంది. ఎలాగా సమానం కూడా కాదు, ఆ పద్మరాగం మణి కన్నా ఇంకా ఎక్కువ కాంతి కలిగిన శరీరము కలది. ఈ పద్మరాగ మణులు ఎలా ఉంటాయంటే గాఢమైన అరుణ ఎరుపు. మన అరుణ కిరణాలు చెప్తాం చూసావా, ఆ కలరు అలా అరుణ ఎరుపులో ఉంటుంది ఆ పద్మరాగ మణి. అది ఎంతో ప్రకాశిస్తూ ఉంటుంది ఆ మణి. అమ్మవారి శరీరం కూడా ఆ ఎర్రటి కాంతులతో అంతే ప్రకాశవంతంగా ఉంటుంది. ఈ దివ్య అరుణ తేజస్సు ఈ జగత్ అంతా కూడా అమ్మవారి శరీర కాంతి ప్రకాశిస్తూ ఉంటుంది. అంటే ఈ విశ్వం అంతా కూడా ఈరోజు ప్రకాశం ఎవరంటే అమ్మవారి యొక్క ఆ శరీర కాంతి. ఇంకా శరీర కాంతి సృష్టికి అంతా ఒకటి, ప్రేమ, కరుణ, మంగళం, జ్ఞానోదయం అవన్నీ కూడా ప్రతీకగా సూచిస్తుంది. అలా అరుణ కాంతి ఎలాగా అమ్మవారి శరీరం అంతా ఉంటుందో ఆ శరీర కాంతి ఈ విశ్వం అంతా కూడా వ్యాపించింది. మన ఫస్ట్ శ్లోకాల్లో చెప్పుకున్నాం నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మ. అందులో అమ్మవారి గురించి వచ్చి ఎలా వస్తారు అంటే ఎర్రని రంగులోని ప్రకాశవంతంగా ఈ భూమండలం అంటే ఈ విశ్వానికి అంతటికి కూడా ప్రకాశాన్ని ఇచ్చేటట్టుగా అమ్మవారు వస్తారంటే అమ్మవారి శరీరం అంత ప్రకాశం. ఈరోజు ప్రకాశం అంతా కూడా మనం ఆమె శరీరము అంతటి ప్రకాశవంతమైన శరీరం కలిగింది అమ్మ. అందుకే ఆమెని పద్మరాగ సమప్రభ అంటే అంత మణులు ఎంత కాంతిగా ఉంటుందో అమ్మవారి శరీరం అంతకు మించిన కాంతితో ఉంటూ ప్రకాశవంతంగా ఎర్రని రంగులో ఉంటుంది అమ్మ. జయగురు శ్రీ पूर्णं भवतु। शान्ति शान्ति शान्तिः। असतो मा सत्यमयं तमसो मा ज्योतिर्गमयं मृत्योर्मा अमृतंगमयम्। ॐ शान्ति शान्ति शान्तिः। सर्वे जनाः सुखिनो भवन्तु। लोकाः समस्ताः सुखिनो भवन्तु। जय श्री श्यामलाम्मा तल्ली की जय। जय श्री श्यामलाम्मा तल्ली की जय। जय श्री श्यामलाम्मा तल्ली की जय। सुभाष पत्री जी गारी की जय। कृष्ण परमात्मा के जय। परमात्मा के जय। परमात्मा के जय। रामचंद्र मूर्ति के जय। श्री कृष्ण परमात्मा के श्री कृष्ण परमात्मा के श्री कृष्ण परमात्मा के सावलम तल्ली के सालूर सावलम तल्ली के सालूर सावलम तल्ली ज्ञान देवता के जय।